హలో తిరుపతి, ఏంది బా ఎట్టుండరు? అందరికీ నమస్కారం. నా జీవితం మొదలైంది అన్నపూర్ణ బ్యానర్లో. నాకు అవకాశం ఇచ్చింది నాగార్జున గారు. అలా మొదలైన నా ప్రయాణం గడిచిన 3 దశాబ్దాలుగా మీ ఇళ్లల్లో కనిపిస్తూ ఉన్నాను. దానికి కారణం నాగార్జున గారు, వైవిఎస్ చౌదరి గారు. లెనిన్ సినిమా చాలా ప్రత్యేకమైన సినిమా. నాకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సినిమాలో ఎలాగైతే ఎమోషన్స్ ఉంటాయో నాకు కూడా, నేను పర్సనల్గా నా హార్ట్కి చాలా దగ్గరైనటువంటి ఒక సినిమా ఇది. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం కన్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఈ సినిమాలో పాత్రలన్నీ కూడా మీకు, నాకు తెలిసినంత వరకు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి, ఆర్టిస్టులు కనపడరు ఈ సినిమాలో. ఖచ్చితంగా ఈ సినిమా కథ రాసినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు. మన పక్కనే రామాపురం అయింది, తిరుపతి దగ్గరలో ఉంటుంది రామాపురం, మీ అందరికీ తెలుసు. చాలా అద్భుతమైన కథ రాసుకున్నారు. అఖిల్ గారికి పర్ఫెక్ట్ సినిమా ఇది. ఇటువంటి సినిమానే మీరందరూ కోరుకునేది. ఆ సినిమాని అఖిల్ గారు ఈ రోజున ఆ సినిమాతో మీ ముందుకు వచ్చారు. ఒక సక్సెస్ కోసం ఒక ఆర్టిస్ట్ పనిచేయటం వేరు, ఒక కథ కోసం ఒక ప్రొడ్యూసర్ పనిచేయటం వేరు. కానీ నేను దగ్గరుండి చూశాను, అఖిల్ బాబు కోసం నాగార్జున గారు పనిచేసింది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఒక తండ్రికి ఒక కొడుకు సక్సెస్ఫుల్గా జనంలో నిలబడటానికి మనందరం కూడా అలాగే ప్రయత్నం చేస్తాం. నా కొడుకున్నాడు, వాడు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. డబ్బు కాదండి మెయిన్, ఒక సక్సెస్. ఆ సక్సెస్ కోసం అఖిల్ బాబు ఎంతైతే కష్టపడ్డాడు ఈ సినిమాకి, నా కళ్ళ ముందు నేను ఆయన బేబీగా ఉన్నప్పుడు చూశాను. ఈరోజు లెనిన్గా నా కళ్ళతోటి నేను దగ్గరుండి, చాలా నా హార్ట్కి దగ్గరైన సినిమా, నా హార్ట్కి దగ్గరైన మనుషులు, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూస్తారు ఈ సినిమాలో అఖిల్ బాబుది. అలాగే ఏంది భారతి, చాలా అద్భుతమైనటువంటి నటీమణి అండి ఈ అమ్మాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్టు. తను చేసిన ఫస్ట్ నేను తన షూటింగ్లో చూసింది రామారావు గారి డైలాగు, ఏమంటివి జాతి నిపమన సూతసుతన కింద నిలువరహత లేదందువా. ఎంత మాట. ఈ డైలాగ్ అమ్మాయి చెప్తుంటే నేను అఖిల్ బాబు ఎదురుగా నిలబడి ఉన్నాం. అఖిల్ బాబు అమ్మాయిని చూస్తూ ఉంటాడు. నాకు నిజంగా డైలాగ్ కన్నా కూడా, నాకు నందు గారు ఇచ్చిన డైలాగ్ కన్నా కూడా, ఏం చేస్తుంది బాబు ఈ అమ్మాయి అని అన్నాను. కానీ నా డైలాగ్ అది కాదు. ఈ అమ్మాయి పలానాడు మన మామ కూతురు అని చెప్పాల్సిన డైలాగుని ఎంత బాగా చేసింది బాబు గారు ఈ అమ్మాయి. సో ఈ సినిమా నేను చెప్పడం కన్నా కూడా మీరు చూస్తే డెఫినెట్గా అక్కినేని ఫ్యామిలీకి ఒక బ్లాక్ బస్టర్ అనేది ఈ సినిమాతో మీరు అందరూ చూస్తారు. ఎలాగైతే నాగార్జున గారిని మాస్లో చూసామో, అలాగే గీతాంజలిలో ఒక లవర్గా ఎలా చూసామో, ఇలా సినిమాలు చెప్పుకుంటూ పోతే అన్ని పాత్రలు కలిపి ఆయనకి గొప్ప అవకాశం, ఒక ఆర్టిస్ట్గా తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం లెనిన్ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నా పాత్ర గురించి చెప్పాలంటే, నేను ఎత్తురాజులు రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే ఈ సినిమాకి తమన్ గారు మ్యూజిక్ మీ అందరూ చూశారు, విన్నారు. అద్భుతమైన మ్యూజిక్. ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత అక్కినేని తమన్ అతను ఇప్పుడు అంత మంచి మెలోడియస్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన పాత్రలు అందరూ కూడా, క్యారెక్టర్స్ చేసిన ప్రతి ఆర్టిస్టు కూడా బ్రహ్మాండంగా ఎవరి స్థాయిలో వాళ్ళు యాక్ట్ చేశారు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహాభారతాన్ని చూడబోతూ ఉన్నారు మీరు. అంటే
ఒక సోషల్ మహాభారతం ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నాకు సార్ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు, అద్భుతమైన అవకాశం. ఆ ఏడుకొండల వాడి సాక్షిగా నా జీవితంలో నేను నాన్నగారితో కూడా పనిచేశాను. సీతారాముల కళ్యాణం చూతమరారండి సినిమాలో, మీతో సీతారామరాజులో పనిచేశాను. ఆ తర్వాత అఖిల్ బాబుతో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అండి. ఈ సినిమా గన్ షాట్ హిట్. 10వ తారీఖు మీరు అందరూ చూస్తారు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా. కింగ్ జూనియర్ వస్తున్నాడు. థ్యాంక్ యూ శివాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్.